మీడియా మిత్రులందరికీ నమస్కారములు. నేను 31st డివిజన్ కార్పొరేటర్ సజ్మతుల్లా ఖాన్ని. మొన్నటి దినము నా డివిజన్లో మన ఉప ముఖ్యమంత్రి గారు గడప గడప ప్రోగ్రాము స్టార్ట్ చేసినాము, రెండో సచివాలయంలో. ఇప్పుడు మన ఆ సచివాలయంలో గడప గడప ప్రోగ్రాంకు మన ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత అక్కడ వచ్చి ఏదో స్టిక్కర్ల రాధాంతము సృష్టించినారంట తెలుగుదేశం అభిమానులు అంట. అక్కడ అది మనకు కూడా తెలియదు దాని గురించి. ఆ ఒక వీధిలో వెళ్తే మనము ఆ ఇంటికి వెళ్ళాము. ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఎవరో అతను టీడీపీ అభిమాని అంటే నాయబ్ అతని పేరు. అతను వచ్చి ఇంకా మా అతని ఇంటికి వెళ్తానే అక్కడ ఎదురుగా ఏదో చిన్న పిల్లలు ఏదో స్టిక్కర్లు ఏదో ఆడుకుంటా చింపుకుంటా ఉంటే, చూడండి సార్ స్టిక్కర్లు చింపుతారని ఆయన చూపిస్తున్నారు. మేము అప్పుడే వాళ్ళకి చెప్పి వద్దు నామో ఎందుకు చింపుతారని చెప్పి అప్పుడే చెప్పి స్టాప్ చేసేసినాం. అది దానికి ఏదో మనము ఆయనకు బలవంతంగా ఏదో చెప్పినట్టు, ఆయన పైన ఏదో దాడి చేసినట్టు, ఆయన పైన ఏదో మనము ఏదో పెద్ద ఇది చేసినట్టు అప్పుడు ఏం చెప్పలేదు ఆయన. ఇప్పుడు వీడియోస్ ఉన్నాయి మా దగ్గర, దాని క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. అప్పుడు ఆయనకు ఎట్లా మేము మాట్లాడినాము. ప్లస్ ఇంకొకటి ఏమంటే, ఎవరు మా మీద కేసు పెట్టినారు వాళ్ళు పోయి. గడప గడప ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత ఆ నాయబ్ మన శ్రీనివాసరెడ్డి గారికి ఫోన్ చేసి ఒక 4-5 బండ్లు పిలిపించుకొని మనుషులు పిలిపించుకొని అక్కడ మన ఆ వీధిలోకి వచ్చి పెద్ద ఏదో గొడవ జరిగినట్టు అక్కడ ఏదో ఒక సీన్ క్రియేట్ చేసి, అతను ఒక సినిమా సీన్ క్రియేట్ చేసి పాండి పోలీస్ స్టేషన్కి వెళ్తాము, అది ఎంతో కేసులు పెడతాము అది ఇది అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. అరే ఎందుకండి శ్రీనివాసరెడ్డి గారు ఇంత సీన్ క్రియేట్ చేస్తాడో మీరంతా అసలు అప్పుడు మీరు ఇంకొకటి ఆ నాయబ్ అని మీరు మా మీద కంప్లైంట్ పెట్టినారే, ఆయన ఇంటికి ఎంత లబ్ధి వచ్చిందో చూసినారా మీరు? ఇది స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ లిస్ట్. మీకు కావాలంటే అందరికీ మీడియా మిత్రులందరికీ నేను పంపిస్తాను. స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ లిస్ట్ ఇది. ఆయన కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పిన పార్టీ చూడం, కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం అని చెప్పిన తర్వాత ఆయన ఇంటికి కూడా అతని పేరు రౌండ్ ఆఫ్ చేసి పెట్టాను నాయబ్. ఆయనకు కూడా మనము వైఎస్ఆర్ ఆసరా వచ్చింది, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వచ్చింది, రుణమాఫీలు వచ్చి అన్నీ వచ్చినాయి ఆయనకు. జగన్మోహన్ రెడ్డి గారి లబ్ధి కూడా ఆయనకు కూడా వచ్చింది. ఇది ప్రూఫ్. మనకు ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, నా దగ్గర తీసుకోవచ్చు. మేము ఇంత మంచిగా చేస్తూ ఉంటే మీరు లేనిపోని ఏదో ఆయన మీద మేము దాడి చేసినాము, ఏదో ఆయనకు ఏదో మేము రెచ్చగొట్టినాము, ఏదో ఆయనకు ఏదో మేము ఇది చేసినామని చెప్పి ఆ స్టిక్కర్ల రాదంతా మీరు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఇన్ని అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏముందండి అసలు మీకు? శ్రీనివాసరెడ్డి గారు ఇన్ని అబద్ధాలు ఆడాలన్నా? అసలు పబ్లిక్ అంతా మీరు ఏదో పెద్ద మోటివేట్ చేస్తారని ఇన్ని అబద్ధాలు ఆడి మీరు ఏం సాధించాలనుకుంటున్నారు అసలు? కడపకు వచ్చి మీరు కూడా నిర్మలా కాన్వెంట్లో చదివినారు, నేను కూడా నిర్మలా కాన్వెంట్లో చదివినాను. నేను వచ్చి 1984 బ్యాచ్, మీరు వచ్చి 1983 బ్యాచ్. ఆ స్కూల్లో ఈ అబద్ధాలు చెప్పడం నేర్పలేదు మనకు అసలు. నిర్మలా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అబద్ధాలని చెప్పడం అసలు నేర్పిలేదు మనకు. మీరు ఎట్లా నేర్చుకున్నారు అసలు ఆ స్కూల్లో వచ్చి? ఇన్ని అబద్ధాలు చెప్పడం మా మీద ఇది అసలు ఇది తప్పు మీరు చేస్తూ ఉండేది. అసలు ఈ సంస్కృతి మన కడప టౌన్లో అసలు లేదు. ఇవన్నీ ఈ పేటీఎం బ్యాచ్లని ఇవన్నీ ఏదో పెద్ద హంగామా చేసి ఏదో సీన్ క్రియేట్ చేసి ఏదో ఫ్రాక్షన్లు తిరిగినట్టుగా బండ్లు వేసుకొని పిల్లల్ని వేసుకొని ఏదో మేము కొట్టేస్తాము చేసేస్తాము రెండరా అది అని చెప్పి ఈ సంస్కృతి మన కడపల్లోనే లేదు అసలు. ఇంతవరకు ఆ సీనే క్రియేట్ చేయకండి దయచేసి. మీరు మన కడపలో ప్రశాంతంగా ఉన్నాము, అందరం కలిసిమెలిసి ఉన్నాము. ఏదో ఎలక్షన్లు వస్తాయి, ఎలక్షన్లు వచ్చినప్పుడు మీ మేనిఫెస్టో తీసుకొని మీరు తిరుగుతారు, మా మేనిఫెస్టో మేము తిరుగుతాము. మీకు నచ్చితే మీరు వేసుకోండి, మాకు నచ్చితే మేము చేసుకుంటాం పని, అంతవరకు. కానీ మీరందరూ ఏదో స్టిక్కర్లు రాతంతం చేసి కాదండి సార్. శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట చెప్తాను, మీరు మీ స్టిక్కర్లు వేసుకొని తిరుగుతారు. మా జగన్మోహన్ రెడ్డి గారు, మా అంజద్ బాషా గారు ఆ ప్రజల గుండెల్లో ఉండారండి, స్టిక్కర్లలో కాదు లేడు అసలు. ఆయన గుండెల్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు, మన అంజద్ బాషా గారు ప్రజల గుండెల్లో ఉండాలి. మనం గడప గడప తిరుగుతున్నాం కదా, పోయి ఒకసారి మీరు విచారించండి ఏం చెప్తున్నారని చెప్పి. మీరు స్టిక్కర్లు తీసినారు, అది తీసినారని ఊరికి రాదంతం చేయకండి ప్లీజ్. ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మన అంజద్ బాషా గారు ప్రజల గుండెల్లో ఉన్నారు. అసలు ఆయన ఒకటే మాట చెప్తారు, నాకు దేవుడు ఉన్నాడు, తర్వాత ప్రజలు ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరితో మనకేం ఇది లేదు. మీరు ఎంతమంది వచ్చినా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి, మన అంజద్ బాషా గారికి ఏం పిక్కోలేరు మీరు అసలు. ఇది ఛాలెంజ్ మనకు. అందరికీ నమస్కారాలు.